పాడుతూనే ఉండాలిరా, అప్పుడే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడ్రా అని చెప్పిందండి. సర్లే, నీ పేరు చెప్పు. తిరుపతి వెంకన్నండి. నీ పేరు అడిగితే కొండ మీద దేవుడి పేరు చెప్తామేంటయ్యా? దానికి చాలా పెద్ద కథ ఉందండి. పేరుకి కథే. అవునండి, మా అమ్మ గొప్ప భక్తురాలండి. ప్రతి సంవత్సరం వెంకన్నబాబు కొండకొచ్చిందండి. 7 కొండలు నడిచి ఎక్కిదండి. ఓ సంవత్సరం అలాగే కొండకొచ్చిందండి, కానీ కొండెక్కలేదండి. మా అమ్మకి వెంకన్నబాబు మీద గొప్ప కోపం వచ్చిందండి. ఓ వెంకన్నబాబు, నువ్వు కొండ మీద కూర్చుని ఉత్సవాలు చేయించుకోవడం, ఊరేగడం, ఉయ్యాలలోగడం కాదు. నువ్వు దేవుడు అయితే నాకు నలుసునిగి ఇయ్యకపోయావో మరి నీ కొండ ఎక్కనని శపథం చేసిందండి. వెంకన్నబాబు సువర్ణాభరణానికి బదులు కాషాయంబరం, నామానికి బదులు చెరగని చిరునవ్వు ధరించి వచ్చాడు. అభయవరదహస్తాలు మాత్రం అలాగే తెచ్చుకున్నాడు. ఆ నడయాడే శ్రీనివాసుని దూతరం. దేవుడు నా కోసం దిగి వచ్చాడా? ఏడి బాబు? అదిగో అదిగో చూడు. సాయిరా 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 సాయిరా. ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లెసీమకొచ్చాడు సాయిరాముడు. పత్తివాసుడు మాకు దేవదేవుడు, పత్తివాసుడు మాకు దేవదేవుడు. వేదాలను కాచినాడు, మందరగిరి మోసినాడు, వామనుడై పుట్టినాడు, బ్రహ్మాండము కొలిచినాడు, రామునిగా ధర్మానికి రాజభాష చేసినాడు, సత్యసాయి రాముడై ప్రేమతోసినాడు. ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లెసీమకొచ్చాడు సాయిరాముడు. పత్తివాసుడు మాకు దేవదేవుడు, పత్తివాసుడు మాకు దేవదేవుడు. ఒకే కులం ఇలపైన మానవ కులమన్నాడు, ఒకే మతము జగతిలోన ప్రేమ మతమన్నాడు. రాముడైన రహీమైన యేసైన బుద్ధుడైన సర్వేశ్వరుడొక్కడే తెలిసి వెలగమన్నాడు. ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లెసీమకొచ్చాడు సాయిరాముడు. పత్తివాసుడు మాకు దేవదేవుడు, పత్తివాసుడు మాకు దేవదేవుడు. సాయిరామే చూద్దాం సాయిరామ